హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మొదటి రాత్రి పార్ట్ 2. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విడాకులైన కొద్ది రోజులకే వెన్నెలకు మరో పెళ్లి సంబంధం వచ్చింది. వద్దు నాన్న, నాకు అప్పుడే పెళ్ళి, ఇప్పుడిప్పుడే విడాకులు అయ్యాయి కదా, ఇంకొద్ది రోజులు టైం తీసుకుందాం. ఇంతకుముందు కూడా నేను వద్దు అని చెప్పినా వినకుండా నాకు పెళ్లి చేశారు. ఆ పెళ్లి వల్ల నేనేమాత్రం సుఖపడింది లేదు. దయచేసి ఇప్పుడైనా నా మాట వినండి అంది వెన్నెల. లేదమ్మా, నీ తర్వాత ఇంకా 2 చెల్లెళ్ళున్నారు, వాళ్ళకు కూడా చేయాలి కదా. పైగా మంచి సంబంధం వచ్చింది. ఈ సంబంధం వదులుకుంటే మళ్ళీ ఇలాంటి సంబంధం వస్తుందో రాదో కూడా తెలీదు. ఒప్పుకమ్మా అని మొత్తానికి వెన్నెలని పెళ్లికి ఒప్పించారు. తీరా చూస్తే అతనొక హ్యాండిక్యాప్డు. అతన్ని చూసి వెన్నెల, ఏంటి నాన్న, మంచి సంబంధం అన్నారు, అతనొక హ్యాండిక్యాప్డు, ఇదేనా మంచి సంబంధం అంటే? నాకు ఇష్టం లేదు నాన్న, నేను ఈ పెళ్లి చేసుకోలేను అంది. విడాకులైన అమ్మాయికి ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందా అమ్మా? పైగా అతనికి ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి, ఒక్కడే కొడుకు, బాగా చదువుకున్నవాడు, ఇంకింతకన్నా ఏం కావాలి? అతన్ని చేసుకుంటే సుఖపడతావు, చేసుకో అని ఇంట్లో వాళ్ళు అన్నారు. లేదు నాన్న, అతను నాకు ఏమాత్రం నచ్చలేడు, నేను ఈ పెళ్లి చేసుకోలేను. మాకైతే ఈ సంబంధం బాగా నచ్చింది. నువ్వు కానీ ఈ పెళ్లి చేసుకోలేదంటే మా అందరి శవాలు చూస్తావు. ఇదే నా చివరి నిర్ణయం. ఏం చేస్తావో బాగా ఆలోచించుకో అన్నాడు వెన్నెల తండ్రి. చేసేదేం లేక వెన్నెలకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్ళ కోసం మొత్తానికి ఆ పెళ్లి చేసుకుంది. పెళ్ళైన 3 రోజుల తర్వాత శోభనం ఏర్పాట్లు చేశారు. పాల గ్లాస్తో వెన్నెల శోభనం గదిలోకి వెళ్ళింది. అప్పటికే వెంకట్ గదిలో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెన్నెల ఏం మాట్లాడకుండా సైలెంట్గా పాల గ్లాసుని పక్కన పెట్టేసింది. అలాగే మంచం ఎక్కి ఒక పక్కకు తిరిగి పడుకుంది. వెంకట్కి ఏమీ అర్థం కాలేదు. బహుశా మొహమాట పడుతుందేమో అనుకున్నాడు. ఇంతలోనే వెంకట్ వెనుక నుంచి అలా వెన్నెల ఒంటి మీద చేయి వేశాడు. వెన్నెల ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ వెంటనే అతని చేతిని విసిరి కొట్టింది. ఏయ్, ఏమైంది, నీకు నచ్చలేదా అని అడిగాడు. అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు, అందులోనూ నువ్వంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇంకా నీతో నేను ఎలా సంసారం చేస్తాననుకున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకున్నావా? నీలాంటి వాడికి నాలాంటి అమ్మాయా? నీకు నాకు ఏమాత్రం సెట్ అవుతుందా అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడి వెంకట్ని చాలా ఇన్సల్ట్ చేస్తుంది. మరి అంతగా ఇష్టం లేని దానివి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ముందే చెప్పాల్సింది కదా అన్నాడు వెంకట్. మా అమ్మా నాన్నల బలవంతం మీద చేసుకోవాల్సి వచ్చింది. నాకు నువ్వు ఏమాత్రం నచ్చలేదు, నిన్ను చూస్తుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది అంటూ కోపంగా ఒక పక్కకు తిరిగి పడుకుంది. ఆమె మాటలకు వెంకట్ చాలా బాధపడతాడు. ఎంతైనా నేను ఒక కుంటివాడిని, నాలాంటి వాడితో అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకైనా సరే తనకి కొన్ని రోజులు టైం ఇద్దాం అని మనసులో అనుకుంటాడు. ఇంకేం మాట్లాడకుండా వెంకట్ కూడా సైలెంట్గా ఒక పక్కకు తిరిగి పడుకుంటాడు. ఆ రోజు నుంచి వెన్నెలతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తుంటాడు. ఎంత ట్రై చేసినా కానీ వెన్నెల చిరాకు పడేదే కానీ అతనితో అంతగా మాట్లాడేది కాదు. అలా కొన్ని నెలల వరకు చూశాడు. వెన్నెలలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇదంతా అనవసరం అనుకొని ఒకరోజు వెన్నెలను తీసుకొని వెన్నెల పుట్టింటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మా నాన్నలతో, మీ అమ్మాయిని ఇక్కడే వదిలేస్తున్నాను, త్వరలోనే విడాకుల నోటీస్ పంపిస్తాను అన్నాడు. ఏమైంది అల్లుడు, ఎందుకలా అంటున్నావు అని వెన్నెల తండ్రి అడిగాడు. ఏం చెప్పను మావయ్య, పెళ్ళై ఇన్ని నెలలు అవుతున్నా కానీ కనీసం నీ కూతురు నాతో సరిగా మాట్లాడడం లేదు, నన్ను సంసారం చేయనివ్వడం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇద్దరం కలిసి ఉండడం? విడిపోతే సరిపోతుంది కదా. సరే అల్లుడు, నువ్వేదో ఆవేశంలో ఉన్నావు, మాకు కొంచెం టైం ఇవ్వు, మేము వెన్నెలతో మాట్లాడతాం అని వెన్నెల తండ్రి అన్నాడు.
మీకు ఎంత టైం కావాలో తీసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను అని వెంకట్ వెన్నెలని వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వచ్చేశాడు. ఒక పక్క వెన్నెల తండ్రి వెన్నెల మీద కోపంతో రగిలిపోతున్నాడు. వెన్నెలను పిలిచి, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇంతకు ముందు చూస్తే వాడు సంసారం చేయడం లేడని బాధపడ్డావు, ఇప్పుడు చూస్తే ఇతను సంసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఇతనితో సంసారం చేయడానికి ఆలోచిస్తున్నావు? ఎందుకలా నీ కాపురాన్ని ఖరాబ్ చేసుకుంటున్నావు? కొంచెమైనా బుద్ధుందా అంటూ వెన్నెలను అరవడం మొదలుపెట్టాడు. అతను ఇప్పుడు విడాకులు ఇస్తానంటున్నాడు. ఒకవేళ అతను కానీ విడాకులు ఇస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా చక్కగా సంసారం చేసుకో, లేదంటే దేనికి పనికి రాకుండా పోతావు, నిన్నెవరూ పట్టించుకోరు అని వెన్నెలకు సర్ది చెప్పి ఓ 4 రోజుల తర్వాత తిరిగి అత్తగారింటికి తీసుకెళ్లారు. అల్లుడు, తనకి సర్ది చెప్పాము, ఇప్పటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదులే, ఏదో తెలుసో తెలియకో మాట్లాడింది, ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించు అని వెన్నెలని వెంకట్కి అప్పగించి వాళ్ళ అమ్మా నాన్న తిరిగి ఇంటికి వచ్చారు. ఇప్పుడు నీకే ప్రాబ్లం లేదు కదా నాతో కలిసి ఉండడానికి అని వెంకట్ వెన్నెలని అడిగాడు. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అన్నట్టు ఇష్టం లేకపోయినా కూడా వెన్నెల, నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానండి, మీతో కలిసి ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంది. ఆ మాటకు వెంకట్ చాలా సంతోషపడ్డాడు. సరే, నాకు కొంచెం పని ఉంది, బయటకు వెళుతున్నా, ఒక్క అరగంటలో తిరిగి వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళి వస్తూ వస్తూ మల్లె పువ్వులు, కొన్ని స్వీట్స్ తీసుకొని వచ్చి వెన్నెల చేతికిచ్చాడు. అవి చూడగానే, అమ్మో, వీడి రాత్రికి నన్ను ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయిపోయినట్లున్నాడు, తప్పించుకునే మార్గమే లేదు అనుకుంది వెన్నెల. అలా మొత్తానికి భోజనం చేశాక పనులు ముగించుకొని తన గదిలోకి వెళ్ళింది. అప్పటికే వెంకట్ వెన్నెల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెంకట్ ఎదురు చూపులు వెన్నెలకు అర్థమైపోయింది. ఈసారి పాల గ్లాస్ తీసుకెళ్ళి పక్కన పెట్టకుండా డైరెక్ట్గా వెంకట్ చేతికిచ్చింది. పాలు అందుకున్న వెంకట్ సగం పాలు తాగి మిగతా సగం పాలు వెన్నెల చేతికిచ్చాడు. వెన్నెల తాగడానికి చాలా మొహమాట పడింది, కానీ ఏమనుకుంటాడో ఏమో అని తాగేసింది. అలా మాట్లాడుతూ వెంకట్ తన చేతిని వెన్నెల ఒంటి మీద వేశాడు. అయ్యో, మీరు కంగారులో లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయారండి, ఉండండి లైట్ ఆఫ్ చేస్తాను అంది వెన్నెల. నేనేం మర్చిపోలేను, కావాలనే లైట్ ఆన్లో ఉంచాను. ఈ లైట్ వెలుతురులో నీ అందాలను తనివి తీరా చూడాలనుకుంటున్నాను. కాళ్ళు చేతులు సక్కగున్నవాడే ఏం చేయలేకపోయాడు, ఇతను చూస్తే కుంటివాడు, ఓ ఏదో చేసేయాలని తెగ ఆరాటం పడిపోతున్నాడు, ఏమాత్రం చేస్తాడు, అది కూడా చూస్తాను. ఇక పెళ్లి చేసుకున్నాక తప్పుతుందా? ఇవన్నీ పడాల్సిందే కదా, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇతని వల్ల ఏమవుతుందిలే, మహా అయితే ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది అనుకొని మొత్తానికి వెంకట్తో శోభనానికి ఒప్పుకుంటుంది. వెంకట్ లైట్ ఆఫ్ చేయకుండా అలాగే వెన్నెల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను చేసే విన్యాసాలకు తోడు మళ్ళీ ఇతని మొహానికి లైట్ కావాలంట అని వెన్నెల మనసులో గునుక్కుంటుంది. ఇంతలోనే వెంకట్ ఆమెకు చాలా దగ్గరగా చేరాడు. అలా మొత్తానికి వారిద్దరి మధ్య మొదటి రాత్రి అనేది జరుగుతుంది. కానీ వెన్నెల ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. వెన్నెల అనుకున్న దానికన్నా ఎక్కువ సుఖాన్ని ఇస్తాడు వెంకట్. ఆమె ఒక రకమైన షాక్లో ఉండిపోతుంది. ఏంటి, అసలు నిజంగా ఇతను హ్యాండిక్యాప్డేనా? ఒక హ్యాండిక్యాప్డ్ అయ్యుండి ఇంతటి సుఖాన్ని అందించాడంటే చాలా గ్రేట్ అనుకొని అతని మీద అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. ఆ రోజు నుంచి అతనితో సంతోషంగా ఉంటుంది. అతని నుంచి కావాల్సినంత డబ్బు, కోరుకున్నంత సుఖం దొరుకుతుంది. కానీ అతనంటే వెన్నెలకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అతను ఒక కుంటివాడు అనే ఒక కారణం. అలా చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ 2 సంవత్సరాల్లో వెన్నెలకు 2 పిల్లలు పుట్టారు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారు. ప్రతిరోజు ఉదయం వెంకట్ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తే వెన్నెల సాయంత్రం పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చుకునేది.
ఒకరోజు ఇద్దరు పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్ దగ్గరకు వెళ్ళారు. వెంకట్ని వెన్నెలతో చూసిన ప్రతి ఒక్కరూ ఎవరతను అని అడిగారు. అలా అడిగేసరికి వెన్నెలకు చాలా సిగ్గుగా అనిపించింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంటికి వచ్చాక అద్దం ముందు నిలబడి తనని తాను అద్దంలో చూసుకుంది. నేను చూస్తే ఇంత బాగున్నాను, అతను అలా ఉన్నాడు, అతనికి నాకు ఏమాత్రం సెట్ అవ్వదు అని మనసులో అనుకుంది. ఆ రోజు నుంచి వెంకట్తో ఎక్కడికి వెళ్ళేది కాదు. తన పక్కన నుంచోటానికి కూడా వెన్నెల ఆలోచిస్తుంది. తన భర్త ఒక కుంటివాడంటే అందరూ తనని ఎగతాళి చేస్తారని అతనితో ఎక్కడికి వెళ్ళేది కాదు. ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళి రావడం అలవాటు చేసుకుంది. అదే వెన్నెల జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ పార్ట్లో వివరిస్తానండి. ఇది స్టోరీ. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.